మేము అందరము స్నేహితులమే. 15-18 సంవత్సరాల నుంచి మేము కలిసి ఒకరికొకరు మా సమస్యలకు, మా బాధలకు, దేవుని పట్ల భయము, మేము ఒక క్రమశిక్షణగా పెరిగినాము. మేము చదువుకున్న స్కూల్ పేరు ఓడండేడ్. అది దేవునికి ఎరిగిన స్కూల్. అది క్రైస్తవులది, దేవునిది. అయితే మా స్కూల్కి యజమానిగా మాకు థామస్ నెతన్యేల్ గారు ఉన్నారు. ఆయన CEO, ఇప్పుడు దేవుని నిద్రించినాడు. ఆయన మా గురువు, మాకు తండ్రి. ఆయన మాకు ఏ అవసరతలు ఉన్నాయో మాకన్నీ ఆయన చూసుకున్నాడు. మేము ఆయన తండ్రి గనక మేము పిల్లలము. మా పిల్లలకు ఆయన పిల్లలు కనుక మాకు ఏ అవసరతలు ఉన్నాయో మాకు అనుగ్రహించినాడు. దానితో పాటు ఆయన దేవునికి అడుగుజాడలో నడిపించినాడు. ముఖ్యమైనది దేవునికి అడుగుజాడలో నడిపించినాడు, క్రమశిక్షణలో నేర్పించినాడు. అదేవిధంగా మన ముందుగా ఉన్న ఎఫ్తా ఆయన దేవునికి సమయాన్ని ఇస్తాడు. ప్రతి ఆదివారము పిల్లలకు 172 పిల్లలకు ఆయన పిల్లల్ని క్రమశిక్షణగా దేవునిలో ఎలా నడిపించాలని సండే స్కూల్కి నడిపిస్తాడు. ఆయన పాస్టర్ గారు మోజెస్ కరోని గారు ఆయన సంఘంలో ఆయన ఒక పాత్రగా దేవుడు వాడుకుంటున్నాడు. దానితో పాటు మన జాన్ ఈయన కూడా అందరము స్నేహితులమే, అందరి స్నేహితులు. జాన్ ఈయన కీబోర్డ్ ప్లేయరు. కీబోర్డ్ అనగా ఇక్కడ మీకు కనపడుతుంది. అయితే ఈయన పాటలు ఆరాధిస్తాడు. మేము అందరము దేవుని కోసమే చేస్తున్నాము. దేవుని మహిమపరచడానికే మేము ఇక్కడ వచ్చినాము. అందరూ దేవుని మహిమపరచడానికి మేము వచ్చినాము. దాని తర్వాత ప్రభాకర్ ఈయన మేము కూడా చిన్నప్పటి నుంచి కష్టాలు పడిన వాళ్ళమే అందరము. ఈయన కష్టాలు, దుఃఖాలు అన్నీ చూసినాడు. మీరు ఎలా తల్లిలై ఉన్నారో ఈయన కూడా వీళ్ళ తల్లిలు వృద్ధాప్యంలో ఉన్నారు. కానీ దేవునికి సమయాన్ని ఇచ్చి ఇక్కడికి చేర్చినందుకు మనం దేవునికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అదేవిధంగా ఈయన ఎంప్లాయీ ఈజ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ. దానితో పాటు వెనక శ్యామ్ ఈయన ఒక సంఘంలో ఒక పాత్రగా ఇలా భార్య వాడబడుతుంది. మీ దాంట్లో మహిళలు ఒక ముందుగా ఉంటారు. మీరందరూ ఏకమై మీకు ముందుగా ఎవరు ఉంటారు కదా. అదేవిధంగా ఈ సంఘంలో కూడా భార్య పేరు లత. ఈ లత ఆ సంఘంలో కూడా ముందుండి నడిపిస్తుంది. వాళ్ళకి స్త్రీలకి ఏ కష్టాలు వచ్చినా, సంఘంలో ఏ కష్టాలు వచ్చినా ఈమె అలా భార్య పరిష్కరిస్తుంది. దైవజనుల కంటే ముందు ఈమె పరిష్కరించి దైవజనులకి చెప్తుంది. ఆ విధంగా సంఘాన్ని అభివృద్ధి చేయడానికి, ఆత్మను నడిపించడానికి, దేవునికో సాక్షిగా జీవించడానికి ఆమె ప్రోత్సహిస్తుంది. దానితో పాటు మన ప్రకాష్ మేము అందరికంటే చిన్నగా ఉన్నాం. మనం ఎత్తుగా ఉంటాడు, కానీ ఎత్తుగా ఉన్నాడు, కానీ ఆత్మీయంలో కూడా ఎత్తుగానే ఉన్నాడు. ఓకే, ఆత్మీయంలో కూడా ఎత్తుగా ఉన్నాడు. అన్ని దేవుని విషయాలలో ఆయన ఎక్కడ కూడా వెనకజాడాడు, అన్ని ముందు ఉంటాడు. అరే నేను ఎక్కడైనా వస్తాను రా, ఏ విషయాలైనా వస్తాను రా, దేవుని కోసమైనా ముందు ఉంటాను రా, దేవుని కోసం ఏదైనా చేస్తాను రా అంటాడు. కానీ ఆయనను బట్టి మేము దేవునికి ఎంతో మాయపరుస్తున్నాను. ఎందుకంటే మేము ఎన్నో రోజుల నుంచి రావడం కూడా కారణం ఏంటో తెలుసా? మాకు కారు లేదు, రావడానికి మాకు దారి లేదు. కానీ మన నుండి నా కారు ఉంది, నా కారులో రాండి, నేను తీసుకెళ్తాను, దేవుని మాయపరుస్తాము, దేవుణ్ణి ఘనపరుస్తామని ఇక్కడ మమ్మల్ని తీసుకొచ్చినాడు. ఆయనను బట్టి మనం దేవుని మాయపరుస్తాం. అదే విధంగా ఇవన్నీ అయిపోయిన తర్వాత నా పేరు నేను చెప్పలేదు కాబట్టి నా పేరు డానియేలు. నేను కూడా వాడండి, అందరూ వాడండి. అయితే నేను కూడా దేవుని కోసం సమయాన్ని గడిపిస్తాను. అదేవిధంగా ఇది అయిపోయిన తర్వాత మనము కీర్తనలు, మన ప్రకాష్ మీకు కొడుకులాగా, అంతేనా కదమ్మా? మీరు తల్లిలు కాబట్టి మీరు వయసులో పెద్దవారు, మీ కొడుకే కదా, మేమనందరం మీ కొడుకులమే. కాబట్టి మీ కొడుకు వచ్చి మన దేవుని వాక్యాన్ని కీర్తనలో నుంచి చదువుతాడు. మనం దాన్ని ఆలకించి ధ్యానించి మనం శ్రద్ధగా విందామా? ఓకే, హల్లెలూయా.